హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేను మా ఇంట్లో పౌర్ణమి ఎలా చేసుకున్నాను, ఇంకా ఏమేమి ప్రసాదాలు చేశాను చూపిస్తాను రండి. ముందుగా పూర్ణాల కోసం పప్పు నానపెట్టాను. అదేవిధంగా గారె కోసం పప్పు నానపెట్టాను, ఇంకా పచ్చిపప్పు నానపెట్టాను. పులిహోర కోసం బియ్యం, ఇంకా పొంగల్ కోసం బియ్యం, కందిపప్పు, ఇంకా అదేవిధంగా సగ్గుబియ్యం కూడా నానపెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఎట్లా చేసుకున్నాను ఏంటి అనేది వీడియో చూస్తూ మాట్లాడుకుందాం రండి. ఇంక ఇక్కడ ఇవన్నీ నానపెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని గారెల కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ వేడివేడిగా గారెలు వేసేస్తున్నాను. ఇంకా అదేవిధంగా పొంగల్, పులిహోర కోసం అవన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంతకీ మీరు ఏమేం చేశారు, పౌర్ణమి ఎట్లా జరుపుకున్నారు ఏంటి నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పూర్ణాల కోసం పిండి రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో ఇవి ఇట్లా చిన్న చిన్న బాల్స్గా రెడీ పెట్టుకోవాలి. అట్లాగే పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా అదేవిధంగా నేను పూజ కోసం ఏమేమి రెడీ చేసుకున్నాను ఏంటి అనేది చూపించేస్తాను రండి. నేను పూజ కోసం యాక్చువల్గా ఇది పున్నమి చంద్రుడికి పూజ చేస్తాను కాబట్టి నేను పూజ అనేది బయట ఏర్పాటు చేసుకున్నాను. ఇది తులసి కోట దగ్గర కానీ అంటే ఇట్లా ఆరు బయట పెట్టుకుంటామన్నమాట. పౌర్ణమి రోజు మనం 365 ఒత్తులు వెలిగించి అదేవిధంగా పిండి దీపాలు ఇంకా ఉసిరి దీపాలు పెట్టుకుంటాము. ఆ రోజు మేము యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పున్నమి చంద్రుడికి పూజ చేసి ఉపవాసం అనేది ముగిస్తాం అన్నమాట. ఇక్కడ ఇంటి పెద్ద చేస్తే మంచిది కాబట్టి ఇక్కడ మా వారు చేస్తున్నారు. ఇక్కడ యాక్చువల్గా మనం కోనేటిలో స్నానం చేసి దీపాలు వదలాలి. కాకపోతే మనకి కోనేరు అనేది ఇక్కడ మనకి ఉండదు కాబట్టి ఇక్కడ బేషన్లో నీళ్లు పోసుకొని దాంట్లో పసుపు, కుంకుమ, అక్షంతులు అవన్నీ వేసి పువ్వులు కూడా పెట్టి ఇక్కడ దీపాలు వెలిగించి కోనేటిలోనే వదులుతున్నాం అన్నమాట. ఇక్కడ అంతా అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత హారతిచ్చి పున్నమి చంద్రుడికి మన మనసులో ఉన్న కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని మనకి బాగా నమ్మకం అన్నమాట. ఇక్కడ నా పూజ అంతా ముగించుకున్నాము. ఇక్కడ మాకు టైం వచ్చేసి 8:39 అరౌండ్ అవుతుంది. ఇంతకీ మీరు పౌర్ణమి బాగా జరుపుకున్నారనుకుంటున్నాను. ఇక్కడ ఇంకా నేను ఏమేమి ప్రసాదాలు చేశాను చూపిస్తాను రండి. గారెలు, పూర్ణాలు, పులిహోర, పొంగలు, ఇంకా బెల్లం అప్పాలు, సలిమిడి, బెల్లం పెసరపప్పు, పానకం ఇవన్నీ రెడీ చేశాను. యాక్చువల్గా ఇవన్నీ వీడియో తీయడానికి నాకు టైం సరిపోలేదు. అందుకని ఏమేమి చేశానో ఇట్లా చూపిస్తున్నాను అనమాట. ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టుకొని దేవుడికి నైవేద్యం చూపించాలన్నమాట. ఇంకా లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి మా ఉపవాసం అనేది ముగించేశాము. ఇంతకీ మా పౌర్ణమి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మా వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.